వాడుకూలి 8 మంది దాకా మరణించారు. మీరేమంటారు దీనిపైన? దీనికి కాలమే సమాధానం చెప్పింది అన్నిటికీ, అంతేనా? దేనికైనా కాలమే సార్. దీనికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబాలకు సంతాపం వాళ్ళు కాదు, ప్రజలందరూ సంతాపం తెలపాలి. వాళ్ళు ఒక్కలే కాదు నాన్న, ప్రజలందరూ సంతాపం తెలపాలి. ఏదైనా ఎలా మెరుగు వెళ్ళొద్దు. గుడికి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా, దర్గాలకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే క్రమబద్ధంలో వెళ్ళి ధర్మంగా వెళ్ళి ధర్మంగా రండి, తోసుకోకుండా వందల టికెట్లు పెట్టి వెళ్ళకుండా. అది నా అభిప్రాయం. దీనికి సంబంధించి కూడా హోమ్ మినిస్టర్ గారు కూడా వెంటనే స్పందించి అక్కడ జరిగిన అది వాళ్ళ ధర్మం, నాయకుల ధర్మం అది. సార్, సింహాచలం అప్పన్న స్వామి ఆలయ ఘటన పైన మీ అభిప్రాయం ఏంటి సార్? సింహాచలం మంచి దేవస్థానం, అది చాలా పవిత్రమైనది. అది ఎంతో కాలంగా పురాతన నడుస్తుంది. అది మన నిజరూప దర్శనం అనేది చాలా ఎక్కువ మంది ఆశిస్తారు చూడాలని చెప్పని, సంవత్సరానికి వస్తారు కాబట్టి. అది ఎప్పుడు స్వామివారి దర్శనోత్సవం గారికి ఎప్పుడు ఉగ్రంగా ఉంటాడు ఆయన. చందనంతో అంటే చాలా మంచిది కాబట్టి అది పాత వాళ్ళు మన పెద్దవాళ్ళు ఎందుకు నమ్మకం పెట్టారో మనకు తెలియదు. అది అప్పుడు సైన్స్ అనుకోండి అని ఇప్పుడు ఇది ప్రూవ్ అవుతూ ఉంది. అందుకనే స్వామి చందన పూజ చేస్తారు. ఉగ్ర నరసింహ పేరు మనకు. అది ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క పేరుగా ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటేనేమో శక్తి గుర్తు వస్తుంది, ఆయన అంటే ఉగ్రరూపం గుర్తు వస్తుంది మనకు. ఆ స్వామనం కూడా చాలా మంచి జరుగుతుంది, ఎక్కువ మంది వెళ్తుంటారు, చూస్తుంటారు. సార్, ఈ ఆలయ ఘటనకు సంబంధించి కూడా ఈ ఘటనలో 8 మంది వరకు చనిపోవడం జరిగింది. గోడకూలి అది జరిగినప్పుడు యజమాన్యం సరిగా లేకండి. అది ఏం లేదు అంటే భక్తుడు ఎవరు కూడా గొడవ చేయరండి. ఎవరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా దర్శనం ఎంత చూసుకుందామని చూసుకుంటారు, కానీ రెండో ఆలోచన వాళ్ళకు ఉండదు. అది సరిగా లేనప్పుడు జరుగుతుంది. మేనేజ్మెంట్ పొరపాటు. అది వైసీపీ ప్రభుత్వం చేసిన ఘోరాలు అది ఒకటి. ఏది సరిగా చేయలేదు. వాళ్ళ పేరు రావాలి, దానికోసం ఎంతైనా చేస్తారు, ఏమైనా చేస్తారు. దిక్కుతుగా లేకుండా చేస్తారు వైసీపీ వాళ్ళు. దానివల్ల జరిగింది, కానీ అది కావాల్సింది కాదండి. అది భక్తులకి ఎంతవరకు ఏముంటుందండి, చూసి వస్తారు అంతవరకు కదా. గోడ పట్టుకు ఉద్దేశం వాళ్ళకి ఎందుకంటే చెప్పండి. అది కంట్రోల్ లేక జరిగింది అంతే. అది మానవ తప్పిదం కాదు, అది యజమాన్య తప్పిదం. అది ఈ ఘటనకు సంబంధించి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతిని కూడా సంతాపం తెలపడం జరిగింది. అవునండి, ఏమంటారు? మంచిదండి, అది కరెక్టే కదా. అది దీనికి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఘటన స్థలాన్ని పరిశీలించి అక్కడ ఉన్న ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. ఎలా ఏమంటారు? మంచిదేనండి. అది వాళ్ళు బాధ్యత తీసుకున్నారు కాబట్టి చెప్తున్నారు. అది బాధ్యత లేని వాళ్ళు పారిపోతారు, బాధ్యత ఉన్నవాళ్ళు కాబట్టి అవతని చెప్తున్నారు అనమాట. అది సింహాచలం అప్పన్న స్వామి ఆలయ ఘటన పైన మీరు ఏమంటారు? మీ అభిప్రాయం ఏంటి? ఈ ఆలయ ఘటనవు ఇంకోటో ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుద్ది, లేదా ప్రమాదం జరుగుద్ది, ఏ విధమైన పరిస్థితులైనా వస్తాయి. ఇటువంటి పరిస్థితులకి జరిగినటువంటి ఆ ప్రమాదానికి తగినటువంటి ప్రజలకి ఏం అందించాలో, ఆ జరిగినటువంటి బాధ్యతలకి ఏం ఏర్పాటు చేయాలనేటువంటిది ప్రభుత్వం బాధ్యత తీసుకుని అటువంటి ప్రమాదాలు జరగకోకుండా జరిగినటువంటి వాళ్ళకి అందులో ఎవరో పేదవాళ్ళు ఉన్నారా, మంచివాళ్ళు ఉన్నారా, అమాయకులు ఉన్నారా చూసి వాళ్ళకి ఏదో ఒక విధమైనటువంటి న్యాయం చేసి ప్రజల్లో మెప్పు పొందేటువంటి రీతిలో పరిపాలన ఉండాలి. ఏ దుర్ఘటన జరిగినా సరే దానికి ప్రభుత్వం సపోర్టు సహకారాలు అందించాలి. మృతి చెందిన కుటుంబాలకి ఏదో ఒక విధమైనటువంటి న్యాయం చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మంచి చెడ్డ వాళ్ళకి వెనకాల వాళ్ళ మీద ఆధారపడేటువంటి వాళ్ళకి ఏదో ఒక ఉపాధిని కల్పించి వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేయడం కోసం ప్రభుత్వం పూనుకోవాలి తప్పితే ఈ లేనిపోయిన ఖర్చు మనకు ఎందుకని చెప్పి చేతులు దులుపుకునేటువంటి కార్యక్రమం చేయడం కూడా కరెక్ట్ కాదు. పేదవాడికి ఇటు తిరిగి న్యాయం చేయలేకపోతున్నారు కాబట్టి కనీసం దుర్ఘటనలు జరిగి అన్యాయంగా బలైపోయినటువంటి వాళ్ళకైనా ఏదో ఒక విధమైన న్యాయం చేసి ప్రభుత్వం ఒక పనితీరును మెప్పు పొందేలా ఉండాలి. సింహాచలం అప్పన్న స్వామిది మధ్య ఏదో చందనోత్సవం జరుగుతుంది అన్నారు, అంతవరకు అయితే ఐడియా ఉందండి. ఇంకా మీ ఐడియా ఏంటి సార్? అది నాకు ఐడియా లేదు సార్. చందనోత్సవం గురించి ఐడియా ఉంది, ఎందుకంటే నిజ స్వరూప దర్శనం అన్నారు. అది ఇప్పుడు ఈ 2 రోజుల్లో 3 రోజుల్లో ఉంటుంది అక్కడ. ఈ జాతరలాగా తిరునాళ్ళలాగా జరుగుతుంది అన్నారు, అంతవరకు అయితే ఐడియా ఉంది సార్. అది నాకు ఐడియా లేదు సార్. అమరావతి సంబంధించి కూడా మే 2వ తారీఖు మోడీ గారు రాబోతున్నారు. అమరావతి పునర్నిర్మాణ శంకుస్థాపన పనులకు సంబంధించి ఎలా ఉండబోతుంది సార్? గతంలో కాకుండా ఈసారి చాలా మార్పులు జరుగుతున్నాయి సార్. అసలు గతంలో ఏం జరిగిందో దానికి క్వైట్ ఆపోజిట్ ఈసారి. ఎందుకంటే ఎప్పుడైతే వీళ్ళు కలవడం జరిగిందో ఒక జనసేన కానీ టీడీపీ కానీ, మోడీ గారు వాస్తవంగా ప్రతి వారం 10 రోజులకి ఏదో ఒకటి ఇస్తూనే ఉన్నారండి. వరాల జల్లులాగా ఏదో ఒకటి, ఒక స్టేడియం తీసుకోండి, లేని పక్షంలో ఒక రైల్వే స్టేషన్ గురించి మాట్లాడటం జరుగుతుంది. అట్లాగే రేపు ఆయన వస్తున్నారు. క్రితంసారి ఆయన ఏమన్నారంటే ఏముందో ఆయన వచ్చారు కుండతో వాటర్ ఇచ్చారని అన్నారు. ఈసారి అది కాదు సార్,
ఆ కొండ నిండా అక్షయ తృతీయ రోజు చెప్తున్నాను బంగారు నాణ్యాలు అనుకోండి అంతే. ఆ విధంగా ప్రతి ఒక్కరికి మంచి ఆంధ్రప్రదేశ్ మొత్తం డెవలప్ అవుద్దని 100% భావిస్తున్నాం. ఎందుకంటే సార్ ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా చేస్తేనే అందరూ కమ్యూనికేషన్ ఉంటుందండి. లేకపోతే అనుకున్న కమిట్మెంట్లో నెక్స్ట్ ముందుకు వెళ్ళలేరు ఎవరు. తప్పనిసరిగా మోడీ గారు వస్తారు, మంచి మంచి అభయాలు ఇస్తారు. సాఫ్ట్వేర్ పరంగా కానీ, ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ పరంగా కానీ, చంద్రబాబు నాయుడు గారిలో స్కిల్ కమ్యూనికేషన్ కానీ అన్నీ 100% జరుగుద్దండి. ఇంకా డెవలప్మెంట్స్ వస్తాయి సార్. ఒక ఇన్నర్ రింగ్ రోడ్ తీసుకోండి, ఒక అవుటర్ రింగ్ రోడ్ తీసుకోండి, అన్నీ కూడా ఒకదానికి రావడం. మన కృష్ణా గుంటూరు జిల్లాలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటుంది అంటున్నారు. 100% విత్-ఇన్ 5 years అయ్యేలోపు ఆ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఇంకా ముందు స్థానానికి 100% వెళ్ళదు సార్. అందులో తిరుగులేదు అనమాట. ఓకే సార్. సీఎం గారు కూడా అదే అంటారు, అమరావతి పూర్తి చేసి తెలుగుదేశం చేస్తారని చెప్పేసి అంటున్నారు. 100% అవుతుంది సార్. అంటే 100% సార్, 70% అయినా అయినట్టే సార్. ఏ గవర్నమెంట్ కూడా వాళ్ళకి ఫండ్స్ ఉండాలి, ఆర్థికంగా ఎదగాలి, ఏదైనా చేయాలంటే ఆర్థికంగా డబ్బులు ఉండాలి. డబ్బులు సమకూరుస్తూ చేసుకోవాలి. డబ్బులు సమకూరుస్తూ అంటే మోడీ గారు కొంతవరకు చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు కొంతవరకు చేస్తున్నారు. ఇవన్నిటితో పాటు మన చంద్రబాబు నాయుడు గారు అనేది స్కిల్ కమ్యూనికేషన్ స్కిల్ ఎప్పుడైతే ఆర్థికంగా ఉద్యోగపరంగా డెవలప్ అయ్యారో అన్నీ అయ్యే వస్తువులు వస్తాయి సార్. అందులో తిరుగులేదు సార్. చాలా బాగుంటుంది. ఇందులో తిరుగులేదు సార్. ఆల్రెడీ భూమి అనేది మొదలైంది కొద్దిగా. వైజాగ్లో ఇప్పుడు టీసీఎస్ కంపెనీ అనేది కొత్తగా ఇవ్వడం జరిగింది. అట్లాగే ఇంకొక ఇండస్ట్రీ ఇంకో ఇన్స్టిట్యూట్ అనేది క్యాపిటల్ అమరావతిలో రావడం జరిగింది. ఇంకోటి కూడా జరుగుతుంది. 100% ఇన్స్టిట్యూట్లు వస్తే సార్ నిరుద్యోగ సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగ సమస్య తగ్గిందో ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీలు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. ఇదే పరిస్థితిలో ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 10,000 రూపాయలు ఉద్యోగం కోసం చేయాల్సి వచ్చేది. ఈరోజు ఒక మాల్ తీసుకోండి, మాల్ కూడా మనకు ఆల్రెడీ వైజాగ్లో వస్తుంది అంటున్నారు. మాల్ వచ్చిందనుకోండి ఎన్ని వందల మందికి ఉద్యోగాలు వస్తాయి సార్. అదంతా నిరుద్యోగ సమస్య తీరినట్టేగా. అట్లాగే ఎక్కడెక్కడ ఒక ఇండస్ట్రీ కానీ, ఒక మాల్స్ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ వస్తే నిరుద్యోగ సమస్య 100% తగ్గుద్ది. అదే డెవలప్మెంట్. వేరే ఎవరో ఏది మిరాకల్స్ అవసరం లేదు సార్. ఈ ఇండస్ట్రీస్ పరంగా కానీ ఒక లూలు సూపర్ మార్కెట్ అన్నారు వైజాగ్, అది కానీ వస్తే కొన్ని వందల మందికి ఉద్యోగాలు సార్. అన్నీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సార్, కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా అనిపిస్తుందండి? పథకాల విషయంలో కానీ మీరేమంటారు? కూటమి ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేసే పరిస్థితిలో ఈ రోజున లేదు. ఏదో కూటమి ప్రభుత్వం పథకాలన్నీ అమలు చేసేటువంటి పరిస్థితులు ఈ రోజున లేదు. ఏదో మేము చేయగలం అనేటువంటి దాని మీద అధికారంలోకి వచ్చారు. కానీ ఆ వృద్ధాప్య పెన్షన్ ఒకటి తప్పితే ఇంక మిగతాది ఏది అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఏదైనప్పటికీ రాష్ట్రం ఆర్థిక పరిస్థితిలో ఉండటం వల్ల వాళ్ళ వల్ల కూడా ఏమీ కావట్లేదు. ఇచ్చిన పథకాలు ఇంప్లిమెంట్ చేయాలంటే ఆర్థికంగా కుంచుకోగానే ఇస్తాము, రాష్ట్ర ఖజానా దృష్టి ఖాళీగా ఉందని చెప్పి